మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకం ఆశాజనకంగా మారింది. సాగు చేస్తున్న రైతులకు ఆదాయం భరోసా కల్పిస్తోంది. మొక్కల సరఫరా, షెడ్ల నిర్మాణం, స్టాండ్ల ఏర్పాటుకు సర్కారు నుంచి రాయితీ సహకారము లభిస్తోంది. పట్టు విక్రయాలకు అపార అవకాశాలు ఉన్నందువల్ల సాగు విస్తీర్ణం కూడా నెమ్మదిగా పెరుగుతోంది. ఒకప్పుడు అధికంగా పట్టు పరిశ్రమ కలిగిన రాయలసీమ జిల్లాల నుంచి నేడు శ్రీకాకుళం జిల్లా వరకు సాగు విస్తరిస్తోంది. నీటి సదుపాయం కలిగి షెడ్లు నిర్మించుకున్న రైతులు చక్కని లాభాలు పొందుతున్నారు. కూలీలతో పని లేకుండా సొంతంగా ఉత్పత్తి చేస్తూ సాగు కష్టనష్టాల నుంచి పట్టుతో గట్టెక్కుతున్నారు. పట్టుకున్న ఆకట్టు, తరగని మార్కెట్ కారణంగా రాష్ట్రంలో పరిశ్రమ విస్తరిస్తోంది. చేనేతకారుడు సైతం ముడిపట్టును అధికంగా వినియోగిస్తుండడం పట్టు వస్త్రాలకు చెక్కు చెదరని గిరాకీ విరసి కొత్త వారిని విశేషంగా ఆకర్షిస్తోంది. రాయలసీమలో ఏడాది పాటు ఆదాయాన్నిచ్చే పంటగా పేరు పొందిన పట్టు నేడు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ విరివిగా సాగవుతోంది. పట్టు పరిశ్రమ శాఖ అందిస్తున్న తోడ్పాటు, అధికారులు ఇస్తున్న సాంకేతిక సూచనలతో రైతులు మేలైన వంగడాలు ఎంపిక చేసుకోవడంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఒకవైపు పట్టుగుళ్ల పెంపకానికి కావాల్సిన మల్బరీ తోటలను పెంచడమే కాకుండా ప్రత్యేక షెడ్లలో గూళ్లు వృద్ధి చేస్తూ చక్కని లాభాలు పొందుతున్నారు. మల్బరీ సాగులో నెల్లూరు రైతులు సైతం పట్టు సాధించి ఎకరం తోటలో ఏడాదికి 6 నుంచి 8 పంటలు తీస్తూ సాగులో రాణిస్తున్నారు. సంవత్సరానికి మల్బరీ పెట్టాము. మనకి ఏంటంటే ఇప్పుడు మల్బరీ ఒక ఎకరానికి వచ్చి తొలి సూరి ఆదాయం తగ్గిన రెండో సంవత్సరం నుంచి ఆదాయం ఫుల్ గా వస్తుంది. ఎకరానికి సంవత్సరానికి వచ్చి 2,50,000 కంపల్సరీ వస్తుంది. 2,50,000 ఆదాయం వచ్చినప్పుడు మనకి లేబర్ ఛార్జీ వచ్చి సంవత్సరానికి వచ్చి 60,000 పోయినా 1,70,000, 1,80,000 మనకి ఆదాయం, నికర ఆదాయం సంవత్సరం మీద ఎకరాకి నికర ఆదాయం వస్తుందండి. మనకి పంట మనకి వర్షం ఉండి బాగా నీళ్ళు వచ్చే సంవత్సరానికి 2 పంటలు 6 పంటలు వస్తుంది. సంవత్సరానికి వచ్చింది 2 నెలలకు ఒక పంట వచ్చేస్తుంది. మనకి ఫ్యామిలీలో చిన్న చిన్న 50 అడుగులు చెట్టు కట్టుకుని 2 ఎకరాలు వేసుకుంటే వాళ్ళు సొంతంగానే చేసుకోవచ్చు. నెలకు వచ్చి నీకు 50,000 రూపాయలు మనకి టెన్షన్ గా వస్తుంది. పాడి పశువులు మధ్యగా ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, 2 గంటలు పని ఉంటుంది వరకు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మర్రిపాడు, కలిగిరి, అనంతసాగరం, వెంకటగిరి తదితర మండలాల్లో రైతులు పట్టు సాగుకు ముందుకు వస్తున్నారు. వివిధ దశల్లో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టుగుళ్ల అభివృద్ధిలో ప్రస్తుతం పెంపకందారులకు కష్టం తగ్గింది. చాకీ చేసిన పురుగులనే నేరుగా సరఫరా చేస్తున్నందువల్ల సులభంగా తక్కువ సమయంలో గూళ్లు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. మల్బరీ ఆకు దిగుబడి, పట్టుగుళ్ల ధరలు ఆశాజనకంగా ఉన్నా షెడ్ల నిర్మాణం విషయంలో సర్కార్ రాయితీ మొత్తాలను పెంచాలని రైతులు కోరుతున్నారు. ఎకరం షెడ్డు నిర్మాణానికి 3 నుంచి 3.5 లక్షలు ఖర్చవుతోందని, బ్యాంకులు రుణాలు ఇవ్వని కారణంగా ప్రభుత్వం ఇస్తున్న 1,22,000 సబ్సిడీ ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం నేను వరి పంట సాగు చేసేవాడిని. పోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మేలని దీంట్లో చేస్తున్నాను. పంట వరకు అయితే పెద్ద ఖర్చు ఏం లేదు. షెడ్డు ఖర్చు అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. దానికి సబ్సిడీ చాలా తక్కువ ఇస్తున్నారు. పోతే సంవత్సరానికి ఒక 8 క్రాపులు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శీర్షకం ఉంది. 1,00,000 రూపాయలు ఇస్తే 50,000 దాకా ఖర్చు అవుతుంది. అది తగ్గించుకునే మార్గం కూడా ఉంది. గవర్నమెంట్ రాయితీలు పెంచాలా, ఇవి లోన్లు ఇప్పిస్తామన్నారు. లోన్లు ఏమి ఇప్పటికేమి ఇవ్వలేదు. రాయితీ కొద్దిగా కష్టంగా ఉంది సార్. వాళ్ళు ఇచ్చేది సబ్సిడీ మాకు సాల్ట్ ఉండలేదు సార్. మాకు 1,20,000 ఇచ్చింది సార్. మాకు 2 లక్షలు చేతికి పోయింది సార్. పంటలు బాగానే వస్తుండే సార్. వాటర్ ఇప్పుడు కరువు వల్ల వాటర్ పూర్తిగా బోర్లు ఆగిపోయినాయి. ఏదన్నా బోర్ సబ్సిడీ ఇస్తే బోర్లు వేసుకుని మళ్ళీ సాగు చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి సార్. ఇంతమంది పత్తి, ఊరి ఏం చేసేవాళ్ళమే వాటి మీద పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ సార్. ఇది మా కుటుంబంలో మేమే చేసుకుంటాం. మా కూలీలు కూడా అవసరం లేదు. ఎకరం మల్బరీ సాగు చేసే రైతులు 70 రోజులకోసారి 250 గుడ్ల నుంచి 180 కేజీల వరకు పట్టుగుళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. సాధారణ గుళ్లకు కేజీకి 250 ధర వస్తే అదే బైవోల్టెన్ 350 పలుకుతోంది. రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేజీకి 50 రూపాయలు జోడించి సర్కారు ఇస్తోంది. మరోవైపు మార్కెటింగ్ సమస్యలు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. పట్టు ఉత్పత్తిలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని, పంట విస్తృతికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆయా రాయితీల మొత్తాన్ని పెంచాల్సిందిగా సర్కారుకు విజ్ఞప్తి చేశామని వివరిస్తున్నారు. రైతులను ప్రోత్సహించేందుకు ఉపాధి హామీని అనుసంధానం చేసి మల్బరీ సాగుకు సహకరిస్తోందని తెలియజేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పరంగా కూడా గవర్నమెంట్ రైతుకు ప్రోత్సాహకాలు ఇతోధికంగా ఇస్తున్నది. అందులో మొక్కలు రైతు దగ్గర నాటుకోవడానికి చిన్నకారు సన్నకారు రైతులకి పూర్తిగా 1,53,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా ఇస్తున్నారు. పట్టు స్టాండ్లు ఒకటి కుమార్ స్టాండ్లు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వాటికి కూడా 16,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇది కాకుండా పట్టుగూలు అల్లించడానికి నేత్రికలని ప్లాస్టిక్ వాటికి వీటికి కలిపి 37,500 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ మనం అరేంజ్ చేసినా కూడా రైతుకు తనకు ఇప్పుడు ఉన్నటువంటి మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల మేము వచ్చే
సబ్సిడీ దాదాపు సరిపోవట్లేదు. అందువల్ల రైతులు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడాల్సింది. దీనికి తగినట్టు బ్యాంకు కూడా ముందుకొచ్చి ప్రతి రైతు తనకు ఉన్నటువంటి 4 పంటల మీద దాదాపు 20,000 లెక్క 80,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం తీసుకొని స్థిరీకరంగా ఆర్థికంగా పుంజుకుంటుండే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఆదాయం వచ్చే పంట వేరేది ఉండదు. తర్వాత తక్కువ కాలంలో ఎక్కువ సార్లు ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మొదట్లో ఈ పట్టు పురుగులు పెంచుకోవడానికి షెడ్ నిర్మాణం అయితేనేమి, తర్వాత దాని పరికరాల కోసం ఎక్కువ పెట్టుబడి కావాల్సింది. కొద్దిపాటి నీటి వనరులతో మల్బరీ సాగు చేసి చక్కని ఆదాయం పొందే పట్టును రైతులు అందిపుచ్చుకుంటే సాగు కష్టాలకు కొంతైనా పరిష్కారం లభించినట్లే. ఏ పంట వేసినా చివరికి నష్టాలే మిగులుతున్న నేపథ్యంలో సర్కార్ రాయితీలు మరింతగా పెంచి సాగు ప్రోత్సహిస్తే దేశీయంగా పట్టు ఉత్పత్తి కూడా రెట్టింపవుతుంది.